అసలు చూడొచ్చు అన్నీ చాలా వరకు ఇళ్ళకైతే మనం తాళాలేసింది అయితే చూడొచ్చు. నేను ఇందాక నుంచి మనం చూపిస్తూనే ఉన్నాము. అంటే ఉన్న కొద్దిళ్ళు కూడా మాట్లాడడానికైతే భయపడుతున్నారు. కొన్ని ఇళ్ళైతే చాలా వరకు తాళాలే యేసున్నాయి. అంటే మనకెందుకు మళ్ళీ అని చెప్పేసి అయితే చాలా వరకు అంటే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం. యూత్ అనేవాళ్ళు ఇంతవరకు కనపడలేదు. నిన్న అంతమంది కనిపించిన వాళ్ళు ఇప్పుడైతే అసలు ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు. అంటే అసలు ఏమైపోయినట్టు ఏంటి అనేదైతే తెలియాల్సి ఉంది. మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు. పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మా నిన్న ఆ కంపెనీ పెట్టే దాని మీద కొంచెం పెద్ద గొడవ అయింది కదమ్మా. మేము గొడవ కడుకోలేము తమ్మి. మేము ఇక ఇల్లు పూసుకునుకుంటా బట్టలు ఉతుకునుకుంటా ఆడ వడ్లు వచ్చినాము. వడ్ల కాడ ఉండము. మాకు తెలియదు. ఇక రాత్రి ఇగడంగా వచ్చినారంట పోలీసు వాళ్ళు వచ్చి. రాత్రి కూడా వచ్చి కొట్టి తీసుకుపోయారంట. తీసుకుపోయినరంట 60 మందినేమో తీసుకుపోయినరంట. మరి మీ ఇంటికి ఎవరు రాలేదా? మా ఇంట్లో మా పిల్లలు లేని ఎవరు వస్తారు చెప్పు. ఓకే. మరి మీరేమనుకుంటున్నారమ్మా? ఇప్పుడు ఆ కంపెనీ వస్తే బాగుంటుంది. రావద్దు, అవసరం లేదు. కంపెనీ అవసరం ఎందుకు మాకు? మా భూములు పోయినాక మేమేమిటి మీద బతకాలి? కంపెనీ వద్దు. మీ భూమి ఉందా అమ్మా అక్కడ? ఉంది. మా చేనులకే వస్తుందంట నీళ్ళు. మీకు ఇప్పుడు మీది కూడా లాగేసుకుంటారు, మీరు కూడా ఇచ్చేయవలసి వస్తున్నది. అందు గురించి కంపెనీ వద్దంటున్నాం. మరి ఒకవేళ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే మరి ఏం చేస్తారు? మరి ఇవ్వాలి అంటే ఇక మమ్మల్ని చంపుకోక తీసుకోపోకోకు, అయిపోయి. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా చిన్నపిల్లలు ఏం కావాలి తమ్మి? ఈ కంపెనీ వచ్చానంటే నీళ్ళు మంచిగా లేకుతాయంట. అన్ని ప్రతి ఒక్కటి ఇది అవుతుందంట. ఈ పిల్లలు ఏడవై బతుకుతారు చెప్పు. మేమంటే ఈ పొద్దు ఉంటాం, రేపు మంటలే. ఈ పొద్దు ఉండని దినాలు ఉంటాము, అవతల మేము చచ్చిపోతాం. మేము చచ్చిపోయినాక మా పిల్లలు ఆడుకోవాలి. కంపెనీ అయితే వద్దు చెప్పండి దానికి. అదే అమ్మా. మరి ఇప్పుడు వీళ్ళైతే చేస్తున్నారు కదా. మరి మీకు 10,000 నమస్కారము. మాకు కంపెనీ వద్దు. ఆ భూమి మా భూములు పోయినాక మేమేమిటి ఇక భూమిని వాడి ఇక తలపని లేడుస్తాం. మా బతుకుదేరు మేమేం గవర్నమెంట్ జాబులు ఉండే భూతాలి కలవనికే కోయనికే మాది గదే బతుకుదేరు. ఇక మరి మేము ఉండేం పొలం. మరి ఒకవేళ ఇయ్యాల్సి వచ్చే పరిస్థితి ఇయ్యాల్సింది వాళ్ళు ఎంత మేము చచ్చిపోతాం, ఇస్తాము వాళ్ళకి చచ్చిపోతాం, పానాలు ఇడుస్తాం. ఇక తీసుకుపోక మరి మా పానాలు తీసుకుపోక భూమి తీసుకుపోక ఇంకేం చేస్తాం కొడుక? ఏం చేస్తాం లేగా? ఏదైనా కానీ మేమైతే రానియం. మా పానాలు ఇస్తాము, మా భూములు ఇస్తాం. ఇక అంతే. చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు అయితే చాలా ఏమిటి విన బతుకుదాం. ఈ ఇల్లు ఉండదంటని ఈ గుడికి వస్తుంది. ఎక్కడ తిరిగినా ఎక్కడ వదం. ఇక పానం ఇస్తే బేపిట్టారు కదా. చూసుకుంటే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. మేము ప్రాణాలైనా వదులుతాం కానీ మా భూములు వదులుకొని ఫ్యాక్టరీ రావడానికి అయితే మేము ఒప్పుకోమని అయితే చెప్తున్నారు. అసలు చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళైతే. చూసుకోవచ్చు ప్రతి ఇంటికి అయితే తాళాలు వేసి ఉన్నాయి. మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ ఇంటికి తాళం వేస్తుంది, ఈ ఇంటికి తాళం వేస్తుంది. అసలు చాలా వరకు అయితే ఇళ్ళకైతే తాళాలు వేసి ఉన్నాయి. అసలు వీళ్ళంతా ఎక్కడికి పోయినట్టు ఏమైపోయినట్టు అని అయితే అర్థం కావట్లేదు. అది పోలీసులు తీసుకెళ్ళిన దాంట్లో కొంతమంది ఉన్నారా, లేకపోతే అసలు మళ్ళీ ఎటైనా వెళ్ళిపోయారా అనేది అయితే తెలియట్లేదు. ఇలా ప్రజల్ని భయపెట్టి మేమేదో డెవలప్ చేస్తామంటే మాత్రం గవర్నమెంట్ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు లేకపోతే ఏ గవర్నమెంట్ అయినా అవనియండి, గవర్నమెంట్లు పడిపోవాల్సిందే. అలాంటి ప్రజలే ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్లు సైలెంట్గా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. కొంచెం దీని మీద రియాక్ట్ అయ్యి ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా కనుక్కొని ప్రజల అభిప్రాయాన్ని బట్టే ముందలకెళ్తే బాగుంటుందని అయితే ఇక్కడ జనాలు అయితే కోరుకుంటున్నారు. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. చూసుకోవచ్చు అన్ని ఆల్మోస్ట్ ఇళ్ళకైతే తాళాలు అయితే వేసున్నాయి.